ఓం శ్రీ గణేశాయ నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శివాలయాల్లో శివుని ఎదురుగా ఉన్నటువంటి నందిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును దామోదర నామంతో భక్తులు పూజిస్తారు. ఎవరికి వీలున్న పరిస్థితిని బట్టి వారు నది నూతి స్నానంతో భక్తితో ఆచరిస్తారు. కార్తీక మాసాన్ని మించిన మాసం లేదని అత్రి మహర్షి చేశాడు. భక్తులు కార్తీక మాసంలో కార్తీక మహత్యం చదువుతూ పరమశివుడిని కొలుస్తూ ఉసిరి చెట్టు కింద పూజలు భోజనాలు వనాల్లో విహారాలు ఇలా అనేక ఆరాధనలు చేస్తూ పరమానందంగా గడుపుతారు. కార్తీక సోమవారాలు విధిగా ఆచరిస్తారు. కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఈ కార్తీక మాసం చాలా శుభప్రదమైంది. స్త్రీలకు ఐదవతనాన్ని వృద్ధి చేస్తుంది. గుడుల్లో తులసి వనాల్లో స్త్రీలు విశేషంగా అరటి దొప్పల్లో నూనె పోసి దీపాలను వెలిగిస్తారు. ఉసిరికాయపై ఒత్తిని పెట్టి వెలిగించి విష్ణు దీవెనల్ని పొందుతారు. ఈ మాసంలో శివునికి అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతిప్రాప్తమైందని ఆ శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని తప్పనిసరిగా చూడాలి. ఎందువల్లంటే నంది వేదధర్మ స్వరూపం. నంది మనలోని పశుత్వానికి నిదర్శనం. కొమ్ములు పట్టుకుని వెనక తోకవైపు చేయి పెట్టి కొమ్ముల మధ్య నుంచి భగవంతుని చూస్తూ, స్వామి, నేను నా పశుత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను, అందరికీ మంచి చేస్తాను, నీతిగా న్యాయంగా ఉంటాను అని ప్రమాణం చేసి భగవంతుని చూడడమే అసలైన పరమార్థం. కాబట్టి శివాలయంలో నందీశ్వరుని కొమ్ముల నుంచి శివుణ్ణి దర్శిస్తే విశేషమైన ఫలితం కలిగిస్తుంది. శివుడికి నంది అంటే చాలా ఇష్టం. నందికి శివుని మీద అపారమైన భక్తి. శివాలయంలో నంది ఎద్దు జాతికి చెందింది కాదు, అయినా తోక నిమిరితే ఎంతో ఆనందం. అలా నిమిరినప్పుడు నందీశ్వరుడు పరమానంద భరితుడై పరమేశ్వరుడికి నీ భక్తుడు నీ దర్శనానికి వచ్చాడు అని నివేదిస్తాడు. ఎద్దు ధర్మానికి, గుర్రం శక్తికి ప్రతీకలు. ధర్మానికి పురికొల్పుతున్నాం అని చెప్పడం కూడా తోక నిమరడంలో భాగం. కాబట్టి నందీశ్వరుని తోక నిమురుతూ కుడి చేతిని నంది కొమ్ముల మీద పెట్టి శివలింగాన్ని దర్శించాలి. శివలింగానికి నందీశ్వరుడికి మధ్య మనుషులు నడవరా అని చెప్తూ ఉంటారు. అజయోద్వయోర్ మధ్య నంది శంకరయోరపి అనే ప్రమాణాన్ని బట్టి మేకపోతుల నడుమ, ద్విజుల నడుమ, నంది శంకరుల నడుమ నడవకూడదు. ఇందుకు కారణాన్ని పెద్దలు ఇలా చెప్తూ ఉంటాడు. శివుడు భక్తానుగ్రహ తత్పరతుడు. నంది శివభక్తుల్లో అగ్రగణ్యుడు. శివునికి వాహనమైన వాడు. శివుని పాదపద్మాలను ఎడతెక్కకుండా నందీశ్వరుడు దర్శిస్తూ ఉంటాడు. శంకరుడు కూడా అవిచ్ఛిన్నంగా భక్తాగ్రగణ్యుడైనటువంటి నందీశ్వరుని మీద అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేస్తూ ఉంటాడు. వీరిరువురి మధ్య మానవులు నడిస్తే వారి పరస్పర దృష్టి ప్రసారానికి విచ్ఛేదం ఏర్పడుతుంది. అందువల్ల ఇరువురికి అడ్డు తగిలిన వారిపై కోపం రావచ్చు. అందుచేత శివలింగ నందీశ్వరుల మధ్య నడవకూడదు. శివాలయాల్లో ముందుగా నందీశ్వరునికి అభిషేకం చేసి చక్కని పంచకట్టి అలంకరించి పక్కనే దీపారాధన చేసి తర్వాత శివునికి అభిషేకం చేస్తూ ఉంటారు. గుడిలో పూజానంతరం ఒక 10 నిమిషాలు కూర్చుని ఏ గుడికైతే వెళ్తామో ఆ దేవత యొక్క నామాన్ని 9 సార్లు స్మరిస్తూ ఉండాలి. రామాలయానికి వెళ్తే రామనామం జపిస్తే జయం కలుగుతుంది. దామోదరుని జపిస్తే సకల బంధనాల నుంచి విముక్తి. కేశవ అని స్మరిస్తే నేత్రవ్యాధులు పోతాయి. నారాయణ అని జపిస్తే సకల సర్వగ్రహాల దోషాలు పోతాయి. మాధవ అని స్మరిస్తే అన్ని పనులు అవుతాయి. అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది. నరసింహ అని స్మరిస్తే శత్రువుల మీద విజయం.
గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి పొందుతాం. శ్రీ మహాలక్ష్మి విష్ణువులను స్మరిస్తే సకల సంపదలతోటి మన గృహంలో కళకళలాడుతూ ఉంటాయి. సర్వేశ్వర అని స్మరిస్తే చేపట్టిన కార్యం చక్కగా వెంటనే జరుగుతుంది. జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుంచి విముక్తి పొందుతాం. జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు పోతాయి. కృష్ణ కృష్ణ అని స్మరిస్తే కష్టాలు పోతాయి. శివ శివ అని స్మరిస్తే సకలం సిద్ధిస్తాయి. కాబట్టి ఏ దేవాలయాల్లో గనక మనం వెళ్తామో ఆ దేవతామూర్తిని స్మరించుకుని వారి ఆశీస్సులు పొందాలి. శివ అభిషేకానంతరం మనకి ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదాన్ని చండీశ్వరునికి చూపించి శివప్రసాదం నేను గృహానికి తీసుకెళ్తున్నాను అని ఆయన అనుమతి పొంది తీసుకుని వెళ్ళాలి. కార్తీక మాసంలో శివుడికి అనేక పదార్థాలతో అభిషేకం చేస్తూ ఉంటాం. ఆవు పాలతో అభిషేకం చేస్తే గనక సౌఖ్యం, ఆవు పెరుగుతో ఆరోగ్యం వస్తుంది. ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం, తేనెతోటి తేజోవృత్తి ప్రసాదిస్తాడు ఆ మహాశివుడు. గంధోదకంతో పుత్రుణ్ణి, పుష్పోదకంతో భూమిని అందిస్తాడు. అలాగే సువర్ణ పూలతోటి దరిద్రం నాశనం చేస్తాడు. నువ్వుల నూనెతో ముచ్చు భయం లేకుండా చేస్తాడు. ద్రాక్షరస అభిషేకంతో కార్యసిద్ధి కలుగుతుంది. పసుపు నీళ్ళతో మంగళప్రదమైన శుభముల్ని వినేలా చేస్తాడు. కాబట్టి మహాశివుడికి ఆ పదార్థాలతో అభిషేకం చేసి శివానుగ్రహం పొందాలి. శివునికి అభిషేకం చేసి తరువాత కార్తీక సోమవారము, పౌర్ణమి ఇలా ముఖ్య రోజుల్లో ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే దేవుణ్ణి నిత్యం స్మరిస్తూ ఆయన ధ్యాసలోనే ఉండాల్సిన సమయం. ఉపవాసం వలన శరీరంలో ఉన్న ఎన్నో మలినాలన్నీ తొలగిపోతాయి. ఉపవాసం అంటే దేవునితో పాటు మన దేహాన్ని కూడా పూజించటం. శాస్త్రాల్లో పొరపాట్లు చేసిన వారు ఉపవాసాలు చేయాలనే నియమం ఉంది. కాబట్టి ఏదో ఒకరోజు కార్తీక సోమవారం ఉపవాసం ఉండి ఆ శివానుగ్రహం పొందుదాం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తే ఎంతో మంచిదని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ధాత్రి చెట్టు అంటే ఉసిరి చెట్టు కింద సమారాధన చేసి బంధుమిత్రహితులతో ఎవరు వనభోజనం చేస్తారో, ఆ సమయంలో ఎవరు పురాణం వింటారో వారు నీచ జన్మలు పొందక శ్రీ మహావిష్ణువు దీవెనలు సంపూర్ణంగా పొందుతారు. అలాగే సంవత్సరంలో ఒక్కసారైనా చెట్లు బాగా ఉండే వనాలకు వెళ్ళి గడపడం ద్వారా శ్వాసనాళాలన్నీ కూడా రిలాక్స్ అవుతాయి అన్నమాట. చక్కని ప్రాణవాయువును పీల్చడం ద్వారా అనేక దోషాలు శరీరం నుండి తొలగిపోతాయి. ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చడం ద్వారా ఎన్నో వ్యాధులు పోతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రాలందు విష్ణు పూజ చేసిన ఫలం వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చెయ్యాలి. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మన మోహన్వాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.